ఇస్తారు, ఈ సంవత్సరం ఇస్తారు, గ్యారంటీ ఇస్తాం. అవార్డులు అయితే ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు నాకు ఇంకా తెలియదు, గ్యారంటీకి ఇస్తారు. అది సెంట్రల్ గవర్నమెంట్ మనకి సంబంధం లేదు. హైదరాబాద్ పెట్టారు, మన వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. పర్మనెంట్ హబ్ గానే హైదరాబాద్ మన పర్మనెంట్ హబ్ తీస్తారు కదా, ఈ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు కదా, బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు, ఇక్కడి నుంచి తీసేసి గోవా పంపించారు. అంటే నిజంగా ఏంటంటే ప్రాబ్లము ఈ ఈవెన్ ఆ ఫెస్టివల్ కానీ ఈ ఫెస్టివల్ కానీ ఆఫీసు ఢిల్లీలో పెడుతున్నారు. ఈ ఆఫీస్ ఎక్కడైతే హబ్ ఉంటుందో హబ్ లో పెట్టాలి. వాళ్ళు పెట్టట్లు అక్కడ ఢిల్లీలో పెట్టి వీళ్ళ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు, హోటల్కే డబ్బులు అయిపోతాయి. ఫెస్టివల్ అసలు ఇవి ఉంటాయి కదా ఆఫీసులకే డబ్బులు అయిపోతున్నాయి. ఆఫీసర్లకి హోటల్ ఖర్చులు, ఫ్లైట్ ఖర్చులు. చాలా దుర్మార్గమైన ఇది. దాన్ని ఎప్పుడు మారుస్తారో ఆ సిస్టమ్ నాకు తెలియదు. మారిస్తే బాగుంటుంది. ఈ దేశంలో కొంత డబ్బులు మిగులుతుంది. అద్భుతంగా ఉంది. నాకేంటి, మా తమ్ముడే కదా. ఇప్పుడు ఎవరైనా నాకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ, ఇప్పుడు మేము ఎప్పుడు వచ్చాము, మా ఎన్టీ రామారావు నాగేశ్వరరావుతో తీశారు, నాన్నగారు శోభన్ బాబు అందరూ తీశారు, నేను కృష్ణ గారు ఇలా చూశాను. సో ఆ జనరేషన్ నుంచి వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ వీళ్ళు వచ్చారు. నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు వాళ్ళు నా కాంటెంపరీస్. ఇట్లా వచ్చినాక వాళ్ళ పిల్లలు ఇప్పుడు హీరోలు అయ్యారు. సో వీళ్ళందరూ మాకు ఇండస్ట్రీలో మా పిల్లలు, నేను నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు, నాకు పిల్లలు. ఇప్పుడు నేను మనం తిట్టాను, అల్లు అర్జున్కి మొన్న ఇది నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మంచి సంతోషించాం. ఇవాళ 1600 కోట్లు చేస్తే సంతోషిస్తున్నాం. సంతోషమే. పిల్లలు కాబట్టి ఎప్పుడన్నా మనం తిడతాం, ఏమంటే వాళ్ళని హుషారు చేస్తాం. అరే తప్పురా, ఇట్లా చేయకుండా తప్పు, ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు అనే మాట చెప్తా ఉంటాం. అది మనం తిట్టినట్టు కాదు, నెగిటివ్ ప్రచారం చేసి వీడు చంపేస్తాను, ఎందుకు పొడిచేస్తా అని కాదు పాయింట్. నా వరకు నేను ఏంటంటే ప్రతిదానికి స్పందిస్తూ ఉంటాను. నాకు నచ్చింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని మీరు అడగచ్చు. ఫోన్లు ఎక్కడ మా పిల్లలు ఎదిగిపోయారు, మాకు అందుబాటులో లేనంత లెవెల్కి ఎదిగిపోయారు. సో వాళ్ళకి నాకు వేరే మార్గం లేదు. నేను చాలా విషయాలు నిజంగా చాలా మందికి నేను డైరెక్ట్గా చెప్పొచ్చు, బట్ ఎవరు మన మాట వినరు. బట్ నాకు తోచి నేను చెప్పడం అనేది ఒక పాయింట్గా పెట్టుకున్నాను కాబట్టి నాలో నేను పెట్టుకోవటానికి నేను ఓ వీడియోలు పెడతాం మొదలెట్ట. ఫార్చునేట్గా కొన్ని వైరల్ అవుతాయి, కొన్ని దాని కాంట్రవర్షియల్ అవుతాయి, కొన్ని రకరకాలు అవుతాయి. బట్ నా ఉద్దేశం ఎవరిని హర్ట్ చేయటం కాదు, ఎవరిని ఏదో బట్టలు కూడా తీసాడు ఇటువంటి పెడతా ఉంటారు మనల్ని. నేను అటువంటిది ఎవరిని ఏమి చేద్దాం అనుకోను. నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఇట్లా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎదిగిపోయినాక కొన్ని మాటలు వినని పరిస్థితులు, కొన్ని కోటరీలు చేరి వాళ్ళు చెడగొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు వినకండి బాబు, మీరు పెద్దవాళ్ళ మాటలు కొన్నిటికి వినండి. కొన్నిటికి వాళ్లే కావాలి. మీకు కొన్ని పనులు చేయాలంటే మా వాళ్ళు ఏమంటున్నాడు కావాలి, కొన్ని పనులు చేయాలంటే పెద్దవాళ్ళ మాటలు వినాలి అనేది నా పాయింట్. అది చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అడగలేదు. నాకు ఎందుకమ్మా ఊరికి పని రాకుండా సినిమా తీసి 10 ఏళ్ళు అయిపోయింది. ప్రతిదానికి ఫోన్ చేసి ఎందుకు చేసావు, నన్ను ఎందుకు వెళ్ళి మనకి అవసరమా? పిలవలేదు, చాలా సంతోషం. పెట్టుకోవాలి, అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి బయట కార్లు పార్క్ చేసి ఇవన్నీ తలకే నిప్పింది. అబ్బా పిలవలేదు, అదృష్టం బాగుంది. పిలిస్తే వెళ్ళాలి కదా. పిలిస్తే ముఖ్యమంత్రి గారు పిలిస్తే వెళ్ళలేదు మళ్ళీ అంటారు. నాకెందుకు వచ్చిన బ్యాడ్ ఇది. రైట్, థ్యాంక్ యూ.